హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గ్రహతీస్ కిచెన్. ఇవాళ నేను రోజు చేసే జొన్న రొట్టెలు కాకుండా ఇలా జొన్న రొట్టెలతో ఉప్మాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ జొన్న రొట్టెలు ఉప్మా చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మీరు కానీ ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్టయితే మర్చిపోకుండా గ్రహతీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ మనం ఈ జొన్న రొట్టెల్ని ఉప్మా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఎప్పుడు మన ఇంట్లో జొన్న రొట్టెలు చేసుకున్న ఒకటో రెండో మిగులుతాయి కదా, వేస్ట్ చేయకుండా. అలాగే కొంతమందికి రోజు జొన్న రొట్టెలు తినాలన్నా బోర్ కొడుతుంది కదా, అలాంటప్పుడు ఇలా ఉప్మాని ట్రై చేయండి. అందుకోసం మిగిలిన జొన్న రొట్టెలను తీసుకొని ఇలా చేత్తో చూపించిన విధంగా వీలైనంత చిన్న చిన్న ముక్కలుగా తుంచి పక్కకు పెట్టుకోవాలి. ఇలా తుంచిన ఈ జొన్న రొట్టె ముక్కల్లోకి కొద్దిగా నీళ్ళని ఒక 2-3 సార్లు జీలకరించాలి, అంతే. ఎక్కువ వాటర్ పోయకూడదు. పైన చల్లి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా ఈ జొన్న రొట్టె ముక్కల్లోకి చూపించిన విధంగా నీళ్ళు చల్లుకొని ఒకసారి కలిపి పక్కకు పెట్టుకోవాలి. ఒక 2 నిమిషాలు పక్కకు పెట్టుకుంటే ఇలా నీళ్ళు చల్లి ఈ జొన్న రొట్టె ముక్కలు కాస్త మెత్తబడతాయి. ఇలా మెత్తబడిన ఈ జొన్న రొట్టె ముక్కల్ని మనం ఇప్పుడు ఉప్మా ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి ఓ ప్యాన్ పెట్టుకొని అందులో 2-3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత అందులో ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, కొద్దిగా జీలకర్రని వేసి చిట్పట్లానివ్వాలి. అందులోనే మినపప్పు, శనగపప్పు ఒక్కొక్క టేబుల్ స్పూన్ వేసి దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మినపప్పు, శనగపప్పు కాస్త ఫ్రై అయిన తర్వాత ముందుగా ఒక 2 ఉల్లిపాయలు తీసుకొని సన్నగా తరిగి యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే ఈ ఉప్మా కొద్దిగా కలిసి వస్తుందన్నమాట. జొన్న రొట్టెలు తక్కువ ఉన్నప్పుడు. ఎక్కువ జొన్న రొట్టె ముక్కలు ఉంటే ఈ ఉల్లిపాయలు కాస్త తక్కువ వేసుకునే ఏం కాదు. నేను ఇక్కడ ఒక 2 ఉల్లిపాయలు తీసుకొని సన్నగా తరిగి యాడ్ చేసుకున్నాను. అందులోనే కొద్దిగా కరివేపాకు, మన కారానికి తగినట్టు పచ్చిమిర్చి చీలికల్ని యాడ్ చేసుకొని ఒక హాఫ్ మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయలు, పచ్చిమిర్చిలు ఒక హాఫ్ మగ్గిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అందులోనే ఒక హాఫ్ టమాటాను కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకొని ఈ టమాటా ముక్కలు కాస్త మెత్తబడే వరకు మగ్గించుకోవాలి. ఇలా టమాటా కూడా కాస్త మగ్గిన తర్వాత అందులో కొద్దిగా పసుపు, కొద్దిగా కారము, అలాగే కాస్త ధనియా పౌడర్ని కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఈ ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం జొన్న రొట్టె ముక్కల్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా ముక్కల్ని యాడ్ చేసిన తర్వాత గరిటెతో బాగా ఓసారి కలుపుకోవాలి. అందులోనే మన ఉప్మా సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. మనం జొన్న రొట్టెలు చేసేటప్పుడు ఆ జొన్న రొట్టెల్లో సాల్ట్ ఏమీ యాడ్ చేయం కాబట్టి సాల్ట్ తగినంత వేసుకొని బాగా ఈ జొన్న రొట్టె ముక్కలకి ఈ ఉప్పు, కారము, అలాగే ఉల్లిపాయలు, టమాటాలు బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. కొద్దిగా కొత్తిమీర వేసి బాగా ఈవెన్గా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి. మీకు కావాలంటే ఈ ఉప్మా ఇంకా చిన్న చిన్నగా జొన్న రొట్టె ముక్కలు చేసుకున్నారంటే బాగా పొడి పొడిగా వస్తుంది. ఇలా ఒకసారి బాగా కలుపుకున్నాక ఫైనల్గా కాస్త నిమ్మకాయ రసం పిండి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. నిమ్మకాయ రసం పిండిన తర్వాత ఎక్కువసేపు స్టవ్ ఆన్లో పెట్టకూడదు. ఒక 2 నిమిషాల పాటు కలిపి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతే, వేడి వేడి జొన్న రొట్టెల ఉప్మా రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ ఉప్మాని ఇలా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది, కాస్త డిఫరెంట్గా కూడా ఉంటుంది. మీకు కానీ ఈ రెసిపీ నచ్చినట్టయితే మర్చిపోకుండా గ్రహతీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి.